హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత వ్లాగ్స్ బుర్గుట. ఈరోజు వచ్చేసి మనం డ్యాన్స్ క్లాస్కి డ్యాన్స్ ప్రాక్టీస్ అండ్ రీల్స్ చేయడానికి పోతున్నాం అన్నమాట. సో దీనికోసం మనం రెడీ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ ఉండాలి కాబట్టి సన్ స్క్రీన్ అనేది తప్పకుండా పెట్టుకుంటాను, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈరోజు వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ కొంచెం ఉంది, ప్లస్ దాంతోపాటు రీల్స్ కూడా చేయాలనుకుంటున్నాము. రీల్స్ కోసమే డ్యాన్స్ ప్రాక్టీస్ అండ్ రీల్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మోస్ట్లీ అని అంటే ఎక్కువ మేకప్ లేకుండా అట్లా నార్మల్గా వేసుకుందాం అని నేను అనుకున్నాను. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏది ఏమైనా సన్ స్క్రీన్ అనేది అసలు మిస్ చేయొద్దు. ఎందుకు అని అంటే మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ కావాలి అన్నా, లేకపోతే ఖచ్చితంగా డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కావాలన్నా సన్ స్క్రీన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మనం యాజ్ యూజువల్గా ఖచ్చితంగా ప్రైమర్ అనేది పెట్టుకుంటాం, ఎందుకంటే బేస్ లాగా పనిచేస్తుందని ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ప్రైమర్ అనేది ఎప్పుడు ఈవెన్గా మనం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, లేదు అని అంటే ఇష్టం ఉన్నట్టు రబ్ చేస్తూ ఉంటే అది ప్రైమర్ అనేది అంత మంచిగా ఉండదు, సాఫ్ట్గా కూడా ఉండదు. సో మనం ఫౌండేషన్ వేసినా ఏది వేసినా కూడా మళ్ళీ మనకి మంచిగా కనబడదు అన్నమాట. సో దానికోసం ప్రైమర్ అనేది మంచి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. సో మనం కొంచెం మాత్రమే ఇప్పుడు మనం కన్సిలర్ తీసుకొని అదే ఫౌండేషన్ లాగా వాడుతున్నాను అన్నమాట. ఎందుకు అనంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఈరోజు డ్యాన్స్ చేస్తాము, మొత్తం స్వెట్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్గా మనం, ఎందుకంటే మేకప్ ఫిక్సర్ కూడా వేసుకోం కాబట్టి. సో మనం కొంచెం లైట్గా అలా మనం కన్సిలర్ మొత్తం ఫౌండేషన్ లాగా కూడా పెట్టుకున్న తర్వాత మనం లూజ్ పౌడర్ అనేది మంచిగా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఐ మేకప్ మీకు ఎప్పుడూ తెలుసు, నేను ఖచ్చితంగా ఐబ్రోస్ ఐ మేకప్ని ఖచ్చితంగా హైలైట్ చేస్తాను. ఎందుకు అని అంటే మనం ఓవరాల్ మేకప్ వేసుకున్నా కూడా ఐ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో మాత్రం. ఐ మేకప్ ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా యూజ్ అవుతుంది అనేది, నా ఫేస్ అనేది అంత మంచిగా ఎలివేట్ అవుతుంది, మన ఫేస్ గ్లోకి చాలా యూజ్ అవుతుంది అనేది నేను చాలా బిలీవ్ చేస్తాను అన్నమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేనైతే ఐ మేకప్ అనేది చాలా ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా సింపుల్గా వేసుకున్నాను. ఎందుకు అని అంటే ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది, అదట్టు డ్యాన్స్ రీల్సే కాబట్టి అంత వద్దు అని అనిపించింది. ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు డ్యాన్స్ చేస్తే స్వెట్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మేకప్ అనేది కొంచెం మనకి అంత మంచిగా కనబడదు అని అనేసి నేను అసలు మేకప్ అనేది తక్కువ వేసుకున్నాను అనమాట. సో దట్టు మనకి ఇప్పుడు మనకు కనబడుతున్నారు కదా మన స్క్రీన్లో, తన పేరు ఏంటంటే జున్ను అన్నమాట. ఆ పాటికి నేను ఏదో మేకప్ వేసుకుంటుంటే వాడే డిస్టర్బ్ చేస్తున్నాడు. సో జున్నుగా పక్కకు పోరా, నేను మేకప్ వేసుకోవాలి, నాకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పగానే సర్లే నేను వెళ్తున్నాను అనేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఫాస్ట్గా మనం ఏం చేయాలి అని అంటే ఫాస్ట్గా లిప్స్టిక్ పెట్టేసుకొని లిప్ లైనర్తోనే పెట్టుకున్నాను అనమాట. లిప్ లైనర్ పెట్టేసుకొని జుట్టు వేసుకొని ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఎందుకని అంటే మనకు రీల్స్ చేయడానికి టైం ఉండదే కొంచెం. ఆ టైంని కూడా మనం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు మళ్ళీ ఒక 1 వీక్ సండే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో దట్టు మనకి ఇప్పుడు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి రీల్స్ చేయాలి. మళ్ళీ మనకు ట్రెండింగ్లో ఉన్నాయి అన్నీ పోతాయి కాబట్టి ఫాస్ట్గా నేనైతే రెడీ అవుతున్నాను. మ్యాక్స్ టు మ్యాక్స్ నేనైతే జస్ట్ మనకి ఎప్పుడు హెయిర్ స్టైల్ వేసుకుందాం అని అనుకొని క్లిప్ పెట్టేసుకున్నాను అనమాట. సో మనకు ఎప్పుడు హెయిర్ స్టైల్ వేసుకుందామన్నా కూడా అప్పుడు మనకి హెయిర్ యాక్సెసరీస్ అనేది అసలు దొరకవండి. ఎందుకో ఏమో నాకు అర్థం కాదు, కానీ మనం రబ్బర్ బ్యాండ్స్ ఎక్కడ పెడతామో, క్లిప్స్ ఎక్కడ పెడతామో అసలు దేవుడికే తెలియాలేమో అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ప్రతిసారి నేను రెడీ అయినప్పుడల్లా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా క్లిప్స్ అనేటివి నేను మర్చిపోతాను అన్నమాట. సో అది నాకు అసలు ఎప్పుడూ ఉండేదే. సో మ్యాక్స్ టు మ్యాక్స్ అందరు గర్ల్స్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుందేమో. సో మనం ఫాస్ట్గా రెడీ అయిపోయి మనకు ఏంటి అని అంటే హెయిర్ కూడా కొంచెం డ్రై ఉంది కాబట్టి మనం ఇప్పుడు హెయిర్ మాస్క్ పెట్టుకొని సో ఫ్రెష్ అయ్యాను. ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత వ్లాగ్స్ బుర్గుట అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సీ యూ గైస్, టాటా, బాయ్.